YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. సంక్రాంతికి ముందే సొంతోళ్లకు చేరుకోవాలని జనం పొద్దున్నుంచే బస్టాండ్ రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. ముందుగానే రిజర్వేషన్ చేసుకుని బస్టాండ్లో వెయిట్ చేస్తుంటే కొంతమంది దొరికిన బస్ ఎక్కి ఇంటికి చేరుకుంటే చాలని మరికొందరు వెయిట్ చేస్తున్నారు. జేబీఎస్ బస్టాండ్ నుంచి ఉత్తర తెలంగాణకి బస్సులు ఎక్కువ ఉంటాయి. ఆంధ్ర వాళ్లే కాకుండా తెలంగాణ వాసులతో జేబీఎస్ బస్టాండ్ కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. కూడా సంక్రాంతి కోసం తమ సొంతలకు బయలుదేరుతున్నారు. అయితే ప్రస్తుతం మనం జేబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నాము. ఒకసారి జేబీఎస్ లో సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా చాలా రద్దీగా ఉంది. అయితే నిన్న ఈ రద్దీ రెండింతలకు కనిపించింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంచెం రద్దీ తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే ఎంతమంది జేబీఎస్ నుంచి ఎన్ని బస్సులు ఉన్నాయి, ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జేబీఎస్ సంబంధించి డిపో అధికారులు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణికులను మీరు గమ్యస్థానాలకు చేర్చుంటారు? నిన్న మేము జూబిలీ బస్ స్టేషన్ నుంచి ఆదిలాబాద్ ప్రాంతం వైపు, తర్వాత నిజామాబాద్ ప్రాంతం వైపు, తర్వాత కరీంనగర్ ప్రాంతం, సో ఈ మూడు ప్రాంతాలు, ఈ మూడు రీజన్లకు సంబంధించినటువంటి ప్రాంతాలకి వెళ్లేటువంటి ప్రయాణికులందరికీ కూడా జూబిలీ బస్ స్టేషన్ నుంచి ఎక్స్ట్రా బస్సులు కూడా మనం ప్లాన్ చేసి వాళ్ళని క్లియర్ చేయడం జరిగింది. సో రోజు మొత్తము నిన్న మనము 377 బస్సులు, సో దగ్గర 400 బస్సుల వరకు మొత్తం ఇక్కడ మనము ఈ జేబీఎస్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. సో 400 బస్సులలో ఒక్కొక్క బస్సులో మరి 60 మందిని వేసుకున్నా కానీ దగ్గర సో లక్షల మంది ప్రయాణికులని మనము క్లియర్ చేయడం జరుగుతూ ఉన్నది. సో అది ప్రయాణికులు మరి ముందుగానే సో ఎంతమంది వస్తారు, తర్వాత ఎన్ని బస్సులు అవసరం పడతాయి అని పోయిన సంవత్సరం ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారము సో మేము వాళ్ళ ప్యాసింజర్స్ ఎప్పుడు ఇన్కమింగ్ అవుతారు, ఎప్పుడు వస్తారు, హాలిడేస్ని బట్టి ఎప్పుడు హాలిడేస్ మొదలవుతున్నాయో చూసి మరి స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎప్పుడు వస్తారనేది ప్లాన్ చేసుకొని దాని విధంగా మేము బస్సెస్ కూడా ఎక్స్ట్రా మేము పూల్ చేయడం జరిగింది. సో ఈ బస్ స్టేషన్ నుంచి మాత్రము మొత్తం 377 బస్సులు మనము ఎక్స్ట్రా నిన్న ఆపరేట్ చేయడం జరిగింది. వీఆర్ ఏబుల్ టు క్లియర్ ది ట్రాఫిక్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. సార్, ఎట్లాంటి రద్దీ ఉంది, ప్రయాణికుల రద్దీ ఎట్లా ఉంది, ఇప్పటివరకు కొనసాగే ఛాన్సెస్ ఉంది? ఇప్పుడు ప్రయాణికుల రద్దీ నిన్న చాలా హెవీగా ట్రాఫిక్ రావడం జరిగింది. సో ఈ రోజు కూడా దాంట్లో కొంచెము తక్కువ ఉన్నది, బట్ టుడే ఆల్సో ట్రాఫిక్ ఈజ్ గుడ్. సో ఈ రోజు కూడా ట్రాఫిక్ కంటిన్యూ అవుతున్నది. సో ఈ రోజు కూడా మేము ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేశాము. తర్వాత ఎక్స్ట్రా బస్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మా అధికారులు, తర్వాత మా సూపర్వైజర్లు, కంట్రోలర్లు, మా సిబ్బంది అందరూ కూడా మరి చాలా హార్డ్ వర్క్ చేయడానికి ముందుగానే మేము ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు కూడా మేము విల్ కంటిన్యూ టు ఆపరేట్ స్పెషల్ బస్సెస్ టు క్లియర్ ది ట్రాఫిక్ ఆన్ సండే ఆల్సో. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది ఖాళీ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ప్రయాణ ప్రాంగణాలు ఏవైతే రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ డిపోలు కావచ్చు, ఆ డెస్టినేషన్ ప్లేసెస్ అన్నీ కూడా భారీగా ప్రయాణికులతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.